దక్షిణ కొరియాలో విధించిన సైనిక పాలనను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రకటించారు. విపక్ష డెమోక్రటిక్ పార్టీతో పాటు దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే ఆయన నిర్ణయం మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇవాళ PSLV-C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4:08 ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 శాటిలైట్ను నింగిలోకి చేర్చనున్నారు. బుధవారం ఉదయం ఇస్రో టీం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని పూజలు నిర్వహించారు. శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా రేపటి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్తో సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తారు. పెద్దపల్లిలో జరిగే యువ వికాసం సభలో ఆయన పాల్గొంటారు. కొత్తగా ఉద్యోగాలు పొందిన 9,000 మందికి నియామక పత్రాలు అందిస్తారు. 4 లైన్ బైపాస్ రోడ్, సబ్ స్టేషన్లు, సిఎఫ్ కప్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి రైలులో వెళ్లే మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. రైలు కోచుల్లో కర్పూరం, అగరబత్తి వెలిగించడం, హారతి ఇవ్వడం చేయవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రైల్వే యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణించి 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తెలంగాణలో బిల్డింగ్స్, లేఅవుట్లకు అనుమతి ఇచ్చేందుకు మున్సిపల్ శాఖ రూపొందించిన బిల్డ్ నౌ యాప్ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 2025 ఫిబ్రవరి 1 నుంచి దీనిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం అనుమతులు రావడానికి 2 నుంచి 30 రోజుల సమయం పడుతుండగా బిల్డ్ నౌ విధానంలో AI సహకారంతో 6 నిమిషాల్లోనే పర్మిషన్లు రానున్నాయి. ఒడిశా రాష్ట్రంలో పూరిలో జరగనున్న నేవీ డే విన్యాసాలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఒరిస్సా రాష్ట్ర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు తూర్పు నౌకాదళ అధికారులు, జిల్లా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక డిసెంబర్ 5న జరగనుంది. పోలింగ్ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు స్థానికంగా రేపు సెలవు ప్రకటించారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిపే 9వ తేదీన లెక్కింపు కేంద్రాలుగా ఉపయోగించుకునే కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఏపీ రాజధాని అమరావతిలో శాశ్వతంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇంటి స్థలం కొనుగోలు చేశారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు 5 ఎకరాల స్థలం తీసుకున్నారు. దీనికి 4 వైపులా రహదారి ఉంది. ఇందులో కొంత స్థలం ఇంటికి, మిగతాది వాహనాల పార్కింగ్, సిబ్బందికి గదులు, ల్యాండ్ కోసం ఉపయోగిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన వినతుల స్వీకరణ కార్యక్రమం సాయంత్రం వరకు జరగనుంది. ప్రజల నుండి స్వీకరిస్తున్న వినతులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తారు. వచ్చే ఏడాది సెలవులకు సంబంధించి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ క్యాలెండర్ ప్రకటించారు. రానున్న ఏడాదిలో మొత్తం 26 సాధారణ, 13 ఐచ్ఛిక సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, మే 11 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. వీటితో పాటు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా హాలిడేస్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకాలం సృష్టించాయి. సరిగ్గా ఉదయం 7:27 సమయంలో పలు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్, ఖమ్మం, మనుగూరు, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, విశాఖ, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూమి కంపించింది. యంగ్ హీరో నిఖిల్ తన కుటుంబంతో కలిసి సందడిగా గడిపారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయనకు కాస్త సమయం దొరకడంతో కొడుక్కి సముద్ర అనుభూతిని అందించేందుకు పేరుపాలెం బీచ్కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ కొడుకుతో బీచ్లో ఆడుకున్న వీడియోను ఆయన షేర్ చేశారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతులవుతున్నాయనే ఆరోపణలతో కాకినాడ సముద్రంలో స్టెలా ఎల్ పనామా షిప్ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. సివిల్ సప్లై, రెవెన్యూ, పోర్టు అధికారులు, పోలీసులు, వివిధ శాఖల బృందాలు నేడు మరోమారు షిప్లో తనిఖీలు చేస్తున్నారు. బెంగాల్ తుఫాను ప్రభావంతో అతలాకుతలమైన జనజీవనం బుధవారం నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నెల 2వ తేదీనే తుఫాను తీరం దాటినా సరే నిన్నటి వరకు వర్షాల ప్రభావం కనిపించింది. బుధవారం పూర్తిగా ప్రశాంత వాతావరణం ఉండడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సాఫీగా వారి కార్యకలాపాలు సాగిస్తున్నారు.
తరాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. గిరిశిఖర గ్రామాల్లో వృద్ధులు డోలిమోతలకు డబ్బులు చెల్లించి పింఛను తీసుకోవడానికి కొండ కిందికి రావాల్సి వస్తుందని గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అధికారులే కొండపైకి వచ్చి పింఛను అందించాలని కోరుతున్నారు. సైబర్ క్రైమ్ మోసాలు బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాలకొండ డీఎస్పీ రాంబాబు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎలివిన్పేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ క్రైమ్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, గంజాయి, నాటుసారా రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కురుబం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆకస్మికంగా సందర్శించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. నిత్యం ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. శతకోటి సూర్యతేజ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయనగరం పాత బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం అగ్నిగుండం కార్యక్రమం నిర్వహించారు. భవానీ మాలధారులు 108 శూలాలు ధరించి నగరంలో ర్యాలీ నిర్వహించి అగ్నిగుండం తొక్కారు. లోక కళ్యాణార్థం గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త మొదిలి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం ఫూల్బాగ్ లక్ష్మీ గణపతి కాలనీలో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నిర్వహిస్తామని దేవస్థానం ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. అలాగే 5న కావడి ఊరేగింపు, 8న స్వామివారికి లక్షణామార్చన నిర్వహిస్తామన్నారు.